హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. పెన్షనర్లకి తాజా వార్త. ఐఆర్ మరియు పీఆర్సీ విడుదల వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుందండి. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. 11వ పీఆర్సీ గడువు 2023 జూలైతో ముగిసినందున 12వ పీఆర్సీకి సంబంధించిన మధ్యంతర భృతి ఐఆర్ చెల్లించాలి. కానీ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి ఐఆర్ ఇవ్వకుండా ప్రభుత్వం చేతులెత్తేసింది. ఐఆర్ ఎందుకు ఇవ్వలేదు ఒకేసారి పీఆర్సీ ఇస్తామంటూ తప్పించుకుందండి. సో దీంతో విశ్రాంత ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలు వారు చాలా వరకు నష్టపోయారు. ఇక సెప్టెంబర్లో బకాయిలు చెల్లిస్తామని ఉద్యోగ సంఘాలతో చర్చల సందర్భంగా ప్రభుత్వం హామీ ఇచ్చింది. వాటిని వాయిదాలో వేసిందండి. అంటే వాటిని జమ చేయకుండా వాయిదా వేసింది. వాటిపై పెద్ద బండ వేసిందని వచ్చి చెప్తున్నారు. ఇక 11వ పీఆర్సీ కమిటీ నివేదికను తుంగలో దొక్కిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అధికారుల కమిషన్ సిఫార్సులను అయితే అమలు చేసింది. సో మధ్యంతర భృతి ఐఆర్ 27% ఇచ్చి ఫిట్మెంట్ 4% తగ్గించి 23%కి సరిపెట్టింది. సో ఐఆర్ కంటే ఫిట్మెంట్ తక్కువ ఇచ్చి విశ్రాంత ఉద్యోగులను జగన్ సర్కార్ నిలువునా ముంచేసింది. దీంతో పెన్షనర్లు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక పెన్షనర్ కానీ లేదా భాగస్వామి కానీ మరణిస్తే మట్టి ఖర్చుల కింద 15,000 లేదా ఒక నెల పెన్షన్ రెండిట్లో ఏది ఎక్కువైతే ఆ మొత్తాన్ని ఇవ్వాలనే నిబంధన ఉండగా జగన్ సర్కార్ మట్టి ఖర్చులకు 25,000 నిర్ణయించింది. దీంతో ఎక్కువ పెన్షన్ ఉన్నవారు నష్టపోయారండి. పదవీ విరమణ పొందిన వారికి చెల్లించవలసిన ప్రయోజనాలు 280 కోట్లు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి.